టాప్ హీరోయిన్పై సందీప్ రెడ్డి వంగ ఫైర్. ఇకనైనా నీ డర్టీ పిఆర్ గేమ్స్ ఆపు. స్టోరీ మొత్తం లీక్ చెయ్. నాకేం ఫరక్ పడదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇద్దరి మధ్య స్పిరిట్ మూవీ పెద్ద చిచ్చు పెట్టింది. ఆ చిచ్చు అగ్ని దావానంలా మారుతుంది. స్పిరిట్ మూవీ హీరోయిన్గా ముందు దీపికా పడుకునేను తీసుకున్న సందీప్ రెడ్డి వంగ ఇటీవల దీపికా పడుకునేను స్పిరిట్ మూవీ నుంచి తొలగించటంతోనే ఈ వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. అసలు స్పిరిట్ మూవీ నుంచి దీపికా పడుకునేను సందీప్ ఎందుకు తప్పించాడు? సందీప్పై కోపంతో దీపిక స్పిరిట్ స్టోరీ లీక్ చేసిందా? సందీప్ ఎక్స్లో దీపికా పడుకునేను ఉద్దేశించే ట్వీట్ చేశాడా? ఇద్దరి మధ్య వివాదం వెనుక అసలు కథేమిటి? దీపికా పిఆర్ టీం ఏం చేసింది? సందీప్ రెడ్డి కోపానికి కారణమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభాస్తో తీస్తున్న స్పిరిట్ సినిమాకు ముందుగా దీపికాను తీసుకోవాలని అనుకున్న సందీప్ రెడ్డి వంగ దీపికకు ఆమె పాత్రను, సినిమా కథను వివరించాడు. అయితే స్పిరిట్ సినిమాలో తన క్యారెక్టర్ గురించి తెలుసుకున్న దీపిక సినిమా చేయాలంటే తనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయని చెప్పగా టీ సిరీస్ నిర్వాహకులు సందీప్ షాక్ తిన్నారట. దీపిక రెమ్యునరేషన్గా 30 కోట్ల రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలని డిమాండ్ చేసిందట. అంతేకాకుండా రోజుకు 8 గంటల షిఫ్ట్ కాకుండా కేవలం 6 గంటలకే పనిచేస్తానని, సినిమాలో షేర్ కూడా ఇవ్వాలని, అంతేకాకుండా షూటింగ్ సమయంలో తెలుగు వర్షన్ చిత్రీకరణ సమయంలో తెలుగు డైలాగ్స్ పలకను అని చెప్పిందట. అలాగే మొత్తంగా 26 మంది స్టాఫ్ తనతో ఉంటారని, వారికి సంబంధించిన జీతాలు, భత్యాలు నిర్మాతే చూసుకోవాలని దీపిక డిమాండ్స్ని క్లియర్గా చెప్పటంతో సందీప్ రెడ్డి వంగ మీరు మాకు అవసరం లేదని దీపిక ముఖం మీదే చెప్పి దీపికను ఈ సినిమా నుంచి తప్పించేశాడు. ఆ తర్వాత దీపికా పదుకునే స్థానంలోకి తృప్తి డిమ్రీని తీసుకున్నాడు సందీప్. దీంతో దీపికా పడుకునే పిఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిందట. దీంతో దీపిక ఆమె పిఆర్ మీద సందీప్ రెడ్డి వంగ వారిపై విరుచుకుపడ్డాడు. మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం కదిలించలేరు. ఈసారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి అంటూ రెబల్ స్టైల్లో ట్వీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. నేను ఓ నటికి స్టోరీని చెప్పినప్పుడు ఆమెపై 100% నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంటు ఉంటుంది. కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేసి మీది మీరే బయటపెట్టుకుంటున్నారు. ఓ యంగ్ నటిని కిందకు లాగటం, ఆమెను విమర్శించటం, నా స్టోరీని లీక్ చేయటం ఇదేనా మీ ఫెమినిజం? నేను ఓ ఫిలిం మేకర్లో ఓ సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడుతుంటాను. నాకు సినిమానే ప్రపంచం. మీకు ఇది అర్థం కాదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా. ఈసారి స్టోరీ మొత్తం లీక్ చేయండి. నాకేం ఫరక్ పడదు. ఇకనైనా నీవు నీ డర్టీ పిఆర్ గేమ్స్ ఆపు. నీ చేష్టలు చూసిన తర్వాత ఓ సామెత గుర్తుకొస్తోంది. గోతిలో పడి పిల్లర్ను గీకిన పిల్లిలా అంటూ హిందీలో సామెతను పోస్ట్ చేశాడు. అయితే తాను దీపికా పడుకునే పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఈ ట్వీట్ చేసినప్పటికీ గత వారం రోజులుగా దీపిక ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయిందనే వార్త మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె స్థానంలోకి తృప్తి డిమ్రీ ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్టు అధికారికంగా సందీప్ రెడ్డి ప్రకటించాడు. ఈ వ్యవహారంపై దీపిక ఏదైనా రియాక్ట్ అవుతుందా, లేదా తన పిఆర్ గేమ్స్ని ఇలాగే కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.